బద్రి, జానీ లాంటి మూవీస్లో తన అందంతో పాటు యాక్టింగ్తో మనందరినీ అలరించిన రేణు దేశాయ్ ఇప్పుడు ఇష్క్ వాలా లవ్ అంటూ ఒక డెబ్యూ ఫిల్మ్తో మన ముందుకు రాబోతున్నారు. సో ఈ సందర్భంగా అసలు ఆ మూవీ ఎలా ఉంటుంది, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తన మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ రేణు. హలో. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. సో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం హైదరాబాద్లో. సో ఆల్మోస్ట్ 14 years హైదరాబాద్లో ఉన్నారు. సో హౌ యూ ఫీలింగ్ కమింగ్ బ్యాక్? ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ హోమ్. మన ఫర్ మీ, నేను ఇప్పుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అలా అడిగారు హైదరాబాద్ అంటే ఏంటి మీకు. అసలు నేను హైదరాబాద్ అంటే ఇల్లు నాకు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ ఈస్ హోమ్ ఫర్ మీ. సో ఆఫ్టర్ 14 years తర్వాత జస్ట్ 2 years ఇఫ్ ఐ హావ్ గాన్ బ్యాక్ టు పూనా, ఆఫ్టర్ 14 years మైట్ బి పూనా విల్ బికమ్ హోమ్ ఫర్ మీ. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ ఇస్ స్టిల్ హోమ్ ఫర్ మీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అసలు ఇష్క్ వాలా లవ్ ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే ముందు మీరు ఖుషి లాంటి మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, బట్ అసలు ఒక మూవీ తీయాలి అనే థాట్ ఎలా వచ్చింది అసలు? నాకు థాట్ నిజంగా రాలేదు. నేను అందరికీ అంటున్నాను, నేను డైరెక్టర్ అయిపోవాలని ఎప్పుడూ ప్లానింగ్ చేయలేదు. ఈ ఒక చిన్న లవ్ స్టోరీ నేను 6 years ముందు రాసి పెట్టాను. ఒక అబ్బాయి, ఒక అజయ్ లాంటి క్యారెక్టర్, ఒక ఓవి లాంటి క్యారెక్టర్, ఒక యంగ్ బబ్లీ గర్ల్. 6 years నుంచి స్టోరీ ఉంది. దెన్ లాస్ట్ 2 years ఐ బీన్ టాకింగ్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఉన్నారు, కజిన్ సిస్టర్స్, యంగర్ జనరేషన్, 20s 21 year old. వాళ్ళతో మాట్లాడప్పుడు ఎంత జనరేషన్ మారిపోయింది అది అర్థమైపోయింది. నేను నిజంగా ఒక ఐఎమ్ ఫీలింగ్ ఓల్డ్. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ని తగ్గట్టు. సో దెన్ వెన్ ఐ స్టార్టెడ్ అందరితో మాట్లాడప్పుడు, డిస్కషన్స్ చేసేటప్పుడు అప్పుడు అర్థమైపోయింది కి జనరేషన్ మారిపోయింది. జనరేషన్ ఎప్పుడైనా మారుస్తూనే ఉంటాయి, కానీ గర్ల్స్ సడన్లీ హ్యావ్ చేంజ్. అమ్మాయిలు చాలా చేంజ్ అయిపోయారు. Within 10 years, I said what I used to be when I was 20 and what girls are today when they're in their 20s. Very different. I was like, man, this is different. And then appudu Ishq Wala Love endukante it's just a dialogue in the film. Heroine akka taniki adugunne, అమ్మాయి నీకు ఎవైంది ఊర్వశి, నువ్వు ఎందుకు అట్లా ఉన్నావు, నేను నాకు ఇష్క్ వాలా లవ్ అయిపోయింది. బికాజ్ ఇట్స్ వెరీ ఫేమస్ సాంగ్ ఆఫ్ కరణ్ జోహర్స్ ఫిల్మ్. సో అందరికీ ఆ టైటిల్ ఫీల్ నచ్చింది. బికాజ్ ఇట్స్ అ యూత్ ఫిల్మ్. యూత్ ఫిల్మ్ ఉన్న వాళ్ళే యూత్కి నచ్చిన టైటిల్స్ పెట్టుకోవాలి కదా. సో ఇష్క్ వాలా లవ్ అందరూ టీమ్ అందరూ అనిపించింది చాలా క్యాచీ టైటిల్ ఉంది, ఇష్క్ వాలా లవ్. అండ్ అందుకనే ఇష్క్ వాలా లవ్ ఇది టైటిల్ పెట్టాను. అండ్ స్టోరీ అట్లానే వచ్చింది. సో ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక అబ్బాయి అమ్మాయి కలుస్తారు, ప్రేమిస్తారు. కానీ వాళ్ళు ఫైటింగ్ పాయింట్ ఏదో ఒక ఇంటర్వల్ టైంలో మనకి ఒక ఫైట్ పాయింట్ కావాలి, అప్పుడే ఇంటర్వల్ అవుతుంది. సో దాంట్లో మామూలుగానే ఒక రెగ్యులర్ కాకుండా కొంచెం స్లైట్లీ కాంట్రవర్షియల్ అండ్ స్లైట్లీ మోడర్న్ టాపిక్ ఉన్న సిచ్యువేషన్, ఉన్న ప్రజెంట్ సోషల్ సిచ్యువేషన్కి ఏదో ఒకటి ఉండాలి. అది నాకు యాజ్ అ రైటర్ అనిపించింది. అండ్ నేను ఎక్కడైనా చూసినా ఒకటే టాపిక్ ఉంది, లివ్ ఇన్ వర్సెస్ మ్యారేజ్. ఈ 20 సంవత్సరం ముందు పెద్ద టాపిక్ ఉండేది లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్. ముందు ఫారిన్ కంట్రీస్లో ఈ కల్చర్ ఉండేది, కానీ ఇప్పుడు ఈవెన్ ఇండియాలో మనం ఫారిన్ కంట్రీస్ది టెక్నాలజీ తీసుకుంటున్నారు. వెస్టర్న్ కల్చర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. కానీ వెస్టర్న్ కల్చర్తో వచ్చే ఈ ప్రథ ఉంది, లివింది, అది వాళ్ళకి అది కరెక్ట్ ఉంది. బికాజ్ వాళ్ళ సిచ్యువేషన్ వేరే ఉంది, వాళ్ళు సంస్కారాలు వేరే ఉంటాయి. మనం ఇండియన్స్ ఉన్నారు కదా, సో మనకి పెళ్ళి, సాంప్రదాయం, జాయింట్ ఫ్యామిలీ, ఇన్ని 100 రకాలు హాలిడేస్, ఫెస్టివల్స్ ఉంటాయి. దివాళీ అయిపోతే దివాళీ తర్వాత పండుగలు అన్నీ ఉంటాయి. సో ఫర్ దాట్ ఇట్స్ అ ఫ్యామిలీ కల్చర్. ఇండియన్స్ ఇస్ అ ఫ్యామిలీ కల్చర్. సో వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఎంత ఉందో దానికి వాళ్ళకి డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. సో వీ హ్యావ్ టు థింక్ అండ్ జడ్జ్ కి వాట్ ఈస్ కరెక్ట్ ఫర్ అస్, వాట్ ఇస్ బ్లైండ్లీ ఫాలో అవ్వకూడదు వెస్టర్న్ కల్చర్. దట్ ఈస్ ద థాట్ ఐ ఫెల్ట్ ఫర్ ఇష్క్ వాలా లవ్. సో ఫర్ వెస్టర్న్ కల్చర్ లివ్ ఇన్ ఇస్ అ గుడ్ కన్సెప్ట్, బట్ ఫర్ ఇండియన్ కల్చర్ ఇట్ ఈస్ నాట్. అంటే ఇక్కడ ఆ కల్చర్ ఫాలో అయితే ఇక్కడ వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి దాన్ని చూపించారా మెయిన్లీ? లేదు, బికాస్ దెన్ ఇట్ వుడ్ హావ్ బికమ్ అ వెరీ సీరియస్ బోరింగ్ ఫిల్మ్. కి బాబా ఏంటి వాళ్ళు లెక్చర్ ఇస్తున్నారు సినిమా ఎందుకు వెళ్తున్నారు, ఒక ఎంటర్టైన్, ఇట్స్ ఫర్ ఫన్. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ రియల్ లైఫ్. ఇక్కడ ఒక పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ ఒక సైక్లోన్ వస్తుంది, దే ఆర్ సో మెనీ డిసీజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో వెన్ యూ స్పెండ్ 200 rupees of a ticket, you go and you want to go into a dream world, either a fight movie or a horror story or a romantic comedy. So అగైన్ యాజ్ ఐ సెడ్, ఉట్టి ఒక అబ్బాయిని కలుస్తారు, ప్రేమించారు, బోర్ అయిపోతుంది. లైట్ కొంచెం దాంట్లో ట్విస్ట్ పెట్టుకోవాలి. యాజ్ అ రైటర్ హ్యావ్ టు పుట్ సమ్ ట్విస్ట్ టు ఇట్. సో జస్ట్ స్లైట్ వెరీ లైట్ లెవెల్లో ఫ్యామిలీ ఆడియన్స్కి దే షుడ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ దట్స్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అ వెరీ సీరియస్ ఫిల్మ్ లేదు. ఇష్క్ వాలా లవ్ ఇస్ అ వెరీ లైట్ హ్యాపీ కామెడీ. ఓకే,
సో వన్ మోర్ థింగ్ ఇస్ ఇప్పుడు మీరు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంటున్నారు కానీ యూ ఆర్ మెయింటైనింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. సో మీరు మూవీ అనుకున్నప్పుడు తన సజెషన్స్ కానీ నేను ఇలా మూవీ తీస్తున్నా అని చెప్పేసి ఏమైనా డిస్కస్ చేశారా? మనం జస్ట్ ఆయనకి మనం if you have friends, if you're going to be doing some project, will you not tell your friends also? Yeah, of course. It's like that only. There is nothing special to it. ఇతనికే చెప్పాలి ఇతనికి చెప్పకూడదు. మనం మామూలుగా it's such a nice thing. I'm not doing a crime. నేను ఎవరికి మర్డర్ చేయట్లేదు, నేను ఎవరో దొంగతనం చేయట్లేదు, నేను ఏం స్మగ్లింగ్ చేయట్లేదు. It's a very happy moment. Yes, I wrote a story. How many people in this world can write? Very few people. So I'm blessed. So I wrote a story. Everyone around me, my friends and family, encouraged me to direct. So I became a director. And it's a very happy news. So definitely you will share it with the most close people around you. Ki yes, I am directing. Yes, I'm going to direct a film. So ante, it's that simple. Everyone blows it out of proportion unnecessarily. అండ్ ఇష్క్ వాలా లవ్ చూస్తే నాకు తెలిసి ఫస్ట్ టైం కదా మరాఠీ మూవీ తెలుగులో డబ్ అవ్వడం. ఉట్టి డబ్బింగ్ సినిమా లాగా ట్రీట్ చేయలేదు నేను. ఐ ట్రైడ్ టు డూ జస్టిస్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ రైటర్, టు రిటైన్ యాజ్ మచ్ యాజ్ the essence, the soul of the film పోకూడదు. బికాస్ డబ్బింగ్ లో సోల్ పోతే పీపుల్ విల్ లైక్ చీ నచ్చలేదు. సో ఈవెన్ టు లిప్ మ్యాచ్ వీ హ్యాడ్ టు అడ్జస్ట్ ద డైలాగ్స్. ఇటు కొంచెం అటు కొంచెం ఒక రెండు సీన్స్లో ద డైలాగ్స్ హ్యాడ్ టు చేంజ్ బికాస్ ద లిప్స్ వర్ నాట్ మ్యాచింగ్. సో అలా చేస్తూ అలా డబ్బింగ్ సినిమా రెడీ అయిపోయింది. ఓకే, అంటే ముందు మీరు అసిస్టెంట్ డైరెక్షన్ చేశారు ఖుషి లాంటి మూవీస్కి. కానీ అసిస్టెంట్ డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టరే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, మనం కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. కానీ డైరెక్షన్ చేసేటప్పుడు చాలా చాలా కష్టం, మొత్తం హ్యాండిల్ చేయాలి. మోర్ ఓవర్ ప్రొడక్షన్ కూడా చేశారు. సో ప్రొడక్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు రిస్క్ అనిపించలేదా ఫస్ట్ మూవీ తోటి ప్రొడక్షన్, లేకపోతే వేరే ఎవరిని మీరు అప్రోచ్ అవ్వలేదా? I felt it after the film got halfway. That's the time నేను నిజంగా అనిపించింది కి నేను ఎవరి దగ్గర వెళ్ళుంటే ప్రొడక్షన్కి బెటర్ ఉండేది. బికాస్ it is when my film got ready, the creative part got ready, my producer had to take over. Then I was doing press releases, posters, hoardings, PR planning. So as a director I couldn't, నేను ఆ మూమెంట్ ఎంజాయ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు అనిపిస్తుంది బికాజ్ అండ్ అగైన్ ఇట్స్ మై ఫస్ట్, నేను ఫస్ట్ టైం చేశాను. టిల్ యూ డూ ఇట్, మనం చేసే వరకు మనకి ఆ ఎక్స్పీరియన్స్ తెలీదు, చేసిన తర్వాత తెలుస్తుంది వాట్ యూ గాట్ ఇన్ టు. సో ఐ థాట్ ఈజీ ఉంటుంది, బట్ ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టింగ్ ఈజ్ సో డిఫికల్ట్. ఎంత కష్టం. నేను ఐ వాజ్ లిటరలీ వర్కింగ్ 16 hours a day. నేను ఒక పాయింట్లో నాకు ఒక మంత్ ముందు అనిపించింది నేను ఇప్పుడు నాకు అటాక్ వచ్చేసి నేను చచ్చిపోతాను, అంత స్ట్రెస్ అయిపోయింది. ఇట్ ఈస్ లైక్ యూర్ వర్కింగ్ ఫ్రమ్ డబ్బింగ్ రూమ్ టు ఎడిటింగ్ రూమ్, ఫ్రమ్ ఎడిటింగ్ రూమ్ టు డిఐ, ఫ్రమ్ డిఐ ఇంటూ పిఆర్ మీటింగ్ పేపర్ ఎంత యాడ్ కావాలి, యాడ్ సైజ్ ఎంత ఉండాలి, దాని బడ్జెట్. సో ఇట్ ఈస్ క్రేజీ. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ రికమెండ్ టు, నేను ఎవరికి అది రికమెండ్ చేయను ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్. ఓకే, అంటే మీరు చెప్పారు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, అంటే ఈ థాట్ వచ్చి 6 years అయింది. సో ఇంత టైం ఎందుకు పట్టింది? అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ టాప్ స్టార్. సో మీరు ఎప్పుడైనా ఏమన్నా మీకు అవసరమైన సజెషన్స్ ఏమైనా తీసుకోవడం జరిగిందా పవన్ గారికి కాల్ చేసి? 6 years ముందు ఏదో ఒక స్టోరీ ఐడియా హ్యాడ్ ఫార్మ్, బట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ అ రెలవెంట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్. హీరో హీరోయిన్ మధ్యలో ఏదో ఒకటి గొడవ ఉండాలి కదా. సో ఆ గొడవ పాయింట్ నాకు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. సో విచ్ ఐ గాట్ 2 years ago. నేను ఆ స్క్రీన్ ప్లే పూర్తి ఫినిష్ చేశాను అండ్ ఐ గేవ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్ టు డైరెక్ట్. చాలా మంచి స్టోరీ ఉంది, మీరు డైరెక్ట్ చేయండి. ఇద్దరికి ఇచ్చాను, వాళ్ళు ఇద్దరు చాలా నచ్చింది, సూపర్ సబ్జెక్ట్ అని. బట్ వాళ్ళు వేరే ప్రొఫెషనల్ లైఫ్స్లో కమిట్మెంట్స్లో స్టక్ ఉన్నారు. అండ్ దెన్ మంగళాష్టక్ వన్స్ మోర్ తర్వాత ఐ వాజ్ సపోజ్ టు డూ పొలిటికల్ ఫిల్మ్. ఆ ప్రాజెక్ట్ కొంచెం డిలే అయిపోయింది. సో ఐ వాజ్ సిట్టింగ్ ఖాళీ. సో రెడీ సబ్జెక్ట్ ఉంది చేతిలో, నా క్యారెక్టర్స్, నేను రాసిన స్టోరీ. అందరూ నాకు ఎంకరేజ్ చేశారు, వై డోంట్ యూ డైరెక్ట్, వై డోంట్ నువ్వే చేసే. సో ఐ ఎండెడ్ అప్ డైరెక్టింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మీరు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు కదా. సో అంటే మీకు రెస్పాన్స్ కానీ చాలా బాగుంటుంది కాబట్టి అది వన్ ఆఫ్ ది రీజన్స్ తెలుగులో కూడా డబ్ చేయడానికి. సోషల్ నెట్వర్కింగ్ ఇప్పుడు ఇఫ్ యూ సీ, నేను మార్చ్లో స్టార్ట్ చేశాను. ఇన్ఫాక్ట్ ఐమ్ వన్ ఆఫ్ ద వెరీ లేట్ ఎంట్రీస్ ఇన్ సోషల్ నెట్వర్కింగ్. నాకు పర్సనల్ ఫేస్బుక్ లేదు. ఆల్ మై ఫ్రెండ్స్ కోల్డ్ మీ దట్ I have 20 friends on my personal Facebook. I'm that bad. Naku Twitter, it took me 1 month to learn Twitter. Everyone has been behind me last 4 years. You should have your own page. Because na pair kinda chala false pages vachindi. Chala false Twitter accounts were there. So all my true fans, my genuine fans were requesting me, madam, me official page undali kada. Because chala mandi మీ పేరు కింద ఏవేవో రాస్తున్నారు. సరే అన్నాను. సో ఫర్ మీ
ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ ఫర్ మీ టు బీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఇప్పుడు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసే ముందు ఐ టుక్ అ సెల్ఫీ విత్ మై హీరో అండ్ ఐ పోస్టెడ్ ఇట్. సో ఐఎమ్ ట్రయింగ్ టు బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సోషల్ మీడియా బికాస్ ఐ కెనాట్ ignore social media. Social media is a very important factor in our lives today. I cannot ignore it. And I'm a very new entry. I'm a superb new entry because I never thought that you can communicate so easily with your fans. And the kind of response, naku enta super response vastundi fans దగ్గర నుంచి. It is literally చాలా, it's a very overwhelming feeling. ఎంతమంది మనకి సపోర్ట్గా ఉన్నారు. I was missing it so many years. You feel you're alone, you're sitting in your house, మీ ఆఫీస్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, బయట ఏం ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఫ్యాన్స్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్ ఏంటి, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి. బట్ సోషల్ మీడియా ఐ ఫౌండ్ అ సూపర్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ మీ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ టు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి. నేను నిన్న ఒక పాట పోస్ట్ చేస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ వస్తే కొంతమంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, కొంతమంది నెగేటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. ఐమ్ నాట్ సెయింగ్ ఎవ్రీ వన్ ఇస్ పాజిటివ్, కొంతమంది నెగేటివ్ కూడా ఇస్తారు. బట్ దెన్ ఐ సీ ఇన్ టు దట్ నెగేటివ్, వాళ్ళు ఏమన్నారు, ఎందుకు అన్నారు, దాంట్లో వాళ్ళ నెగేటివ్ కమెంట్లో ఏదైనా రీజన్ ఉందా వై దే కమెంటింగ్ నెగేటివ్. సో ఇట్ గివ్స్ మీ అ నైస్ ఫీడ్బ్యాక్. ఇట్స్ లైక్ అ నైస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో కమింగ్ టు అకీరాని ఈ మూవీలో ఎందుకు డెబ్యూ చేశారంటే ఈ మూవీకి అకీరా యాడెడ్ అట్రాక్షన్ అవుతాడు అనిపించిందా? వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్? సి, మీరు scene చూస్తే, once the film release and you see the scene, Akira's scene is being written as just a scene because it was always a Marathi film, it was never a Telugu film. ఈ ఇష్క్ వాలా లవ్ ఎప్పుడు నేను తెలుగు సినిమాగా ఎప్పుడు ప్లాన్ చేయలేదు. తెలుగు సినిమా ప్లాన్ చేసి ఉంటే మైడ్ మీ నేను అకిరాకి చాలా కొంచెం డాషింగ్ ఎంట్రీ, పెద్ద రోల్. ఇట్ వాజ్ ఎలాగైనా ఐ వాంటెడ్ అ బాయ్, స్మాల్ బాయ్ టు గివ్ సమ్ అడ్వైస్ టు ద హీరోయిన్. అలా రోల్ ఉంది. అండ్ దెన్ ఐ థాట్ కి నా ఫస్ట్ డెబ్యూ డైరెక్షన్, సో ఇట్స్ అ వెరీ సెంటిమెంటల్ ఫీలింగ్ ఫర్ మీ. నా డెబ్యూ డైరెక్షన్లో నా అబ్బాయి డెబ్యూ చేస్తే అది లైఫ్ టైం నాకు ఒక సూపర్ మెమరీ అయిపోతుంది. అందరికీ, అతనికి కూడా నాకు కూడా, అతను కూడా పెద్ద అయిన తర్వాత నేను మా అమ్మ డైరెక్షన్లో నేను డెబ్యూ చేశాను. హీ కెన్ ఆల్సో గ్రో అప్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బి అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ హిమ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఎంతమందికి కుదురుతుంది అది? హౌ మెనీ మదర్స్ కెన్ డైరెక్ట్ their own son's debut? So it's a very special moment and everyone has blown it out of proportion that I made him do it. Not that it's a very small role. వాడు వస్తాడు, 4 మాటలు అంటాడు హీరోయిన్కి, క్యూట్గా అంటాడు, వెళ్ళిపోతాడు. సో ఇట్స్ నాట్ దట్ ఐ మేడ్ హిమ్ యాక్ట్ ఆర్ పెద్ద ఏదో కష్టపడి అతను సినిమా చేశాడు. ఇట్స్ అ వెరీ క్యూట్ సీన్ అండ్ ఐ డిడ్ ఇట్ యాజ్ అ మదర్ సెంటిమెంట్. నాకు చాలా ఐ సెట్ దిస్ మూమెంట్ ఐ విల్ నెవర్ గెట్ అగైన్. ఈ మూమెంట్ లైఫ్లో మళ్ళీ రాదు. నా డెబ్యూ డైరెక్షన్కి నా అబ్బాయి డెబ్యూ చేస్తాడు అండ్ నా ప్రొడక్షన్, ఇట్స్ మై ప్రొడక్షన్, మై రైటింగ్, మై డైరెక్షన్. మంచిది చెడ్డది అది దట్ ఈస్ లేటర్, గుడ్ బ్యాడ్ ఇస్ లేటర్, బట్ దిస్ ఈస్ అ మూమెంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. అండ్ that's how Akira debuted in my film. There is no commercial angle to it, there is no personal angle to it, there is no great atla thought cheddam and Akira ni debut ala emi ledu. It's a very simple pure moment which I want people to enjoy rather than make a big issue out of it. Andaru pedda issue cheste ledu, adi chala pure moment, adi danni enjoy cheyandi. In fact, think how lucky I am as a mother and don't make an issue out of it. Enjoy it. That's what I would like to tell everyone. Okay, so అంటే మూవీస్ కాకుండా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే డూ యూ షాప్ ఆర్ అసలు ఫ్రీ టైంలో ఏమేమి చేస్తుంటారు? అసలు నాకు ఒక్క అలవాటు ఉంది అంటే బుక్స్ చదవటం. ఐ డూ నాట్ షాప్. ఐఎమ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ పీపుల్. ఐఎమ్ వెరీ అన్లేడీ లైక్. ఐ హ్యావ్ ద లీస్ట్ తక్కువ బట్టలు ఉన్నాయి నా దగ్గర. దే వాజ్ అ పాయింట్ నా దగ్గర ఒక పేరు చెప్పలే ఉండేది. అండ్ ఐఎమ్ అ మేజర్ రీడర్ అండ్ నాకు బుక్స్ అంటే నాకు ప్రాణం. నాకు బుక్స్ అంటే ఇస్ మై ఆక్సిజన్ ఫర్ మీ. బుక్స్ రీడింగ్ ఈజ్ లైక్ మై మెయిన్ లైఫ్. Then I horse ride, then I swim. So if I'm not making films, I'm constantly reading, or I'm with kids, then I'm a mother. My main profession is being a mother. Now main profession adi talliga unnanu kada. Sorry. Okay, so coming to your kids, Akira వాళ్ళని అంటే ఇక్కడ హైదరాబాద్ కల్చర్ అండ్ మీ కల్చర్ వేరు. సో రెండిట్లో ఏ కల్చర్లో వాళ్ళు పెరుగుతున్నారు అండ్ ఏ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారు? నేను అకీరాతో తెలుగు మాట్లాడుతున్నాను, నా అమ్మాయితోటి మరాఠీ మాట్లాడుతున్నాను. సో వెన్ ఐ టాక్ టు అకీరా ఐ ఫీల్ లిటిల్ ఏలియన్ బికాస్ ఐ హావ్ టు టాక్ తెలుగు టు హిమ్ అండ్ కళ్యాణ్ గారు ఇస్ వెరీ కంఫర్టబుల్ యాజ్ అ ఫాదర్. అద్య రిఫ్యూజెస్ టు స్పీక్ తెలుగు. అద్య క్యాన్స్, తనకి అర్థమవుతుంది, తను మాట్లాడుతుంది, కానీ నేను మరాఠీ మాట్లాడుతాను. అకీరా రిఫ్యూజెస్ టు స్పీక్ మరాఠీ, అద్య రిఫ్యూజెస్ టు స్పీక్ తెలుగు. సో మీ అండ్ అద్య స్పీక్ ఇన్ మరాఠీ and me and Akira speak in Telugu. So this is one of a very rare
ఇట్స్ అ వెరీ రేర్ కన్సెప్ట్ ఫర్ మదర్. దూరం ఉన్నా మీకు తెలుగు ఫ్లో పోకుండా ఉంటుంది, ఎవ్రీడే అలవాటు అవుతుంటుంది. నేను అండ్ ఐ హావ్ ఫ్రెండ్స్ ఆల్సో, ఐ హావ్ తెలుగు ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఈ ఇంటర్వ్యూలో నేను కొంచెం తప్పు తెలుగు మాట్లాడలేదు, బికాజ్ కొంచెం టచ్ పోయింది. బికాజ్ లాస్ట్ 2 years నేను మరాఠీ సినిమా చేస్తున్న వల్లే కంటిన్యూస్ మరాఠీలోనే మాట్లాడటం జరుగుతుంది. అండ్ ఐ హోప్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ రాంగ్ తెలుగు. సో ఫైనల్గా ఈ మూవీ గురించి మన టాలీవుడ్ ఆడియన్స్ అంటే మిమ్మల్ని జానీ మూవీలో అట్ ద సేమ్ టైం బద్రీ మూవీలో చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. సో ఈ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మూవీ గురించి ఒకటే చెప్తాను, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ అ వెరీ హ్యాపీ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్లీజ్ ఆ మూవీలో ఎక్కువగా ఎలా ఉంటుంది సినిమా ఇది అది సోషల్ మెసేజ్ ఏమీ లేదు. 2 hours షియర్ ఎంటర్టైన్మెంట్. మంచిగా సరదాగా మీ ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఒక మంచి పాటలు ఎంజాయ్ చేయొచ్చు. మంచి సినిమాటోగ్రఫీ వినోద్ ప్రధాన్ సార్ సినిమాటోగ్రఫీ చేశారు. వినోద్ ప్రధాన్ హెస్ డన్ దేవదాస్, 1942 లవ్ స్టోరీ, రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్. ఈజ్ ద గాడ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. సో బికాస్ ఆఫ్ హిమ్ ద ఫిల్మ్ ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్. మారిషస్లో షూట్ చేశాను వల్లే ఇంకా అది చాలా అందంగా అనిపిస్తుంది. మై హీరోయిన్ ఆర్ వెరీ క్యూట్. ఇట్స్ అ వెరీ ఫ్రెష్ పేర్ అండ్ ఇట్స్ అ వెరీ ఫ్రెష్ హ్యాపీ మూవీ. సో అంతే, ఇష్క్ వాలా లవ్ గురించి అంతే చెప్తానంటే ఇట్స్ అ వెరీ హ్యాపీ మూవీ. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, అండ్ టెన్షన్ లేవు. పెద్ద ఇట్స్ అ క్లీన్ ఫిల్మ్. ఇట్స్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఫిల్మ్ విల్ గెట్ టు సీ. నాట్ ఈవెన్ వన్ సీన్ యూ హ్యావ్ టు గో లైక్ దిస్. ఇట్స్ సచ్ అ క్లీన్ ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రేణు. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మూవీ హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇది రేణు దేశితో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ V6 News.